నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. నేను సునీత. జమిలీ ఎన్నికలకు సంపూర్ణ మద్దతు తెలిపిన టీడీపీ, దద్దరిల్లిన సభ. నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి, ఎంపీ నిరంజన్ రెడ్డి. చంద్రబాబు అవగాహన లేమి వల్లే పోలవరం ఆలస్యం, అంబటి రాంబాబు. ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన సాగుతుంది, విజయసాయిరెడ్డి. దద్దరిల్లిన అసెంబ్లీ, చేతికి సంకెళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన. అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతుంది, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్మార్ట్ చిప్ తో తెల్ల రేషన్ కార్డులు, మంత్రి ఉత్తమ్. ప్రతిపక్షాలకు రాజ్యాంగంపై విశ్వాసం లేదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. జార్జియాలోని రిసార్టులో 11 మంది భారతీయుల మృతి. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాల్సిందే, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. సీఎం రేవంత్ కు జ్ఞానోదయం కల్పించాలి, అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్ఎస్ వినతి పత్రాలు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు 1,27,208 కోట్లు, హరీష్ రావు. విద్యారంగంపై సర్కార్కు పట్టింపు లేదు, సబితా ఇంద్రారెడ్డి మండిపాటు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లు, డిప్యూటీ సీఎం బట్టి. నిన్న పాలస్తీనా, నేడు బంగ్లాదేశ్ బ్యాగ్, వినూత్న రీతిలో ప్రియాంక గాంధీ నిరసన. ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు, వారంలో 4వసారి. గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కును ఢీకొట్టిన బస్సు, 6 మృతి. ఢిల్లీలో మరోసారి తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం, 400 మార్కును దాటిన AQI. లా ప్రాక్టీస్ చేస్తూనే జర్నలిస్టుగా పనిచేయరాదు, బార్ కౌన్సిల్. 70 గంటలు పని చేస్తేనే పేదరికం కనుమరుగు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. శ్రీలంకకు లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన. మహిళలు, యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.